నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను భార్గవి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆవనిగడ్డ జూనియర్ కాలేజ్ ఫ్రెషర్స్ డేలో పాల్గొన్న బుద్ధ ప్రసాద్. క్రమశిక్షణ గల విద్యార్థులే ఉత్తమ పౌరులు అవుతారన్న ఎమ్మెల్యే. భద్రాద్రి జిల్లా రైతులకు సీఎం ద్రోహం చేస్తున్నారన్న కిసాన్ మోర్చా. స్థానిక భూములకు నీరు ఇవ్వకపోతే ఉద్యమిస్తామన్న ఐలయ్య. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విహెచ్పి బజరంగ్ దళ్ ర్యాలీ. బంగ్లాదేశ్ హిందువులపై దాడులకు నిరసనగా బంద్. ఓల్డ్ బోయినపల్లి తిరంగా ర్యాలీలో పాల్గొన్న కృష్ణారావు. ప్రతి ఒక్కరూ దేశ ఔన్నత్వాన్ని చాటాలన్న ఎమ్మెల్యే. 15 ఆగస్టు వేడుకలకు శ్రీకాకుళంలో ఏర్పాట్లు పూర్తి. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పోలీసుల పరేడ్ నిర్వాస్. క్రమశిక్షణ కలిగిన విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని కృష్ణా జిల్లా ఆవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ అన్నారు. ఆవనిగడ్డలో ఎస్వీఎల్ క్రాంతి జూనియర్ కాలేజ్లో ఘనంగా జరిగిన ఫ్రెషర్స్ డే వేడుకల్లో బుద్ధ ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ ఆదేశిత సూత్రాలు, ప్రాథమిక హక్కులు, విధులు, బాధ్యతలు తెలుసుకొని ప్రతి విద్యార్థి ముందుకు సాగాలని ఎమ్మెల్యే మండలి సూచించారు. కళాశాలలో ఫ్రెషర్స్ డే సందర్భంగా ఉత్తమ విద్యార్థులు తల్లిదండ్రులను సత్కరించారు. ఎస్వీఎల్ క్రాంతి విద్యా సంస్థల చైర్మన్ దుట్ట ఉమామహేశ్వరీరావు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఉన్నతమైన విద్యా ప్రమాణాలతో, ఉన్నతమైన లక్ష్యాలతో ఈ కళాశాల మరింతగా మున్ముందు సాగాలని చెప్పి నేను మనసారా ఆకాంక్షిస్తూ, ప్రత్యేకించి ఉమామహేశ్వరుని అభినందిస్తూ ఈ రోజున మిమ్మల్ని కలుసుకునే అవకాశం కలిగినందుకు నాకు అత్యంత ఆనందదాయకంగా ఉంది. నా ముందు మాట్లాడిన ఉమామహేశ్వర గారు చాలా విషయాలు చెప్పారు. ఇంకా చరిత్రచరంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. కానండి, ఎవరికైనా కూడా క్రమశిక్షణ అనేది అత్యంత ముఖ్యమైన విషయం. క్రమశిక్షణ గల వ్యక్తి ఉన్నత స్థాయికి ఎదుగుతాడు. ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకొని, ఎంత చదువు చదివినా, ఎంత ఉన్నత స్థితికి ఎదిగినా ఆ వ్యక్తి కానీ క్రమశిక్షణ లేని విధంగా ఉంటే మాత్రం అతని జీవితానికి అది పరమార్థం కాదన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. సీతారామ ప్రాజెక్టు నీళ్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఇవ్వకుండా ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి ద్రోహం చేస్తున్నారని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు ఆరోపించారు. కొత్తగూడెం సిపిఎం ఆఫీసులో అన్ని రైతుల సంఘాల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలోని నీళ్లు స్థానిక భూములను మంచుతూ పక్క జిల్లాలకు ఇవ్వాలని చూడడం అన్యాయమని ఐలయ్య అన్నారు. అయితే గోదావరి జలాలను ఉపయోగించుకునే హక్కు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలకు ఉందన్నారు. జిల్లాలో అనేక చెరువులు, ప్రాజెక్టులు నింపే అవకాశం ఉన్నప్పటికీ చుక్క నీరు ఇవ్వకుండా ఏజెన్సీ సాకు చూపించి పక్క జిల్లాలకు తరలించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. రైతులను కాంగ్రెస్ సర్కార్ మోసం చేసే ఉద్యమం తీవ్ర చేస్తామని ఐలయ్య హెచ్చరించారు. నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇంథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్న గ్రామస్తులు, రైతులు కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించారు. దిలావర్పూర్, గుండంపల్లి గ్రామాల మధ్య కొత్తగా ఇంథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటును పలువురు వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్తులు, రైతులు కోరారు. ఫ్యాక్టరీని తరలించాలని వారు డిమాండ్ చేశారు. ఇంథనాల్ ఫ్యాక్టరీ నిర్మూలన కమిటీ ఆధ్వర్యంలో స్థానికులు మంగళవారం బంద్, రోడ్డుపై వంటవార్పు నిర్వహించి నిరసన తెలిపారు. తాజాగా గ్రామస్తులు, రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బంద్ ప్రశాంతంగా జరిగింది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పటాన్చెరు బంద్ నిర్వహించి పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. హిందువులపై బంగ్లాదేశ్లో జరుగుతున్న మరణకాండకు నిరసనగా వారికి సంఘీభావంగా హిందూ ఐక్యవేదిక బంద్ నిర్వహించిందని నాయకులు తెలిపారు. ఇంటి గడప వరకే కులమని, బయటికి వస్తే భారతీయులమని వారు అన్నారు. హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వారు పిలుపునిచ్చారు. ఊరుకుంటే భారతదేశం కూడా బంగ్లాదేశ్ అవుతుందని, ప్రతి హిందువు దీన్ని గమనించి ఐకమత్యంగా ఉండాలని అన్నారు. లోపల ఇవాళ హిందువుల పైన ఒక ప్లాన్ ప్రకారం ఇళ్ళకి వెళ్ళేసి మహిళలను అతి దారుణంగా యాసిటి పోసి ఇవాళ చంపడం అంటే, చిన్న పిల్లలను ఉరి తీయడం అంటే, ఇళ్ళపైన దాడి చేయడం అంటే, ఇవాళ మందిరాలకు వెళ్ళి మందిరాలను ధ్వంసం చేయడము ఒక పకడ్బందీ ప్లాన్ తోటి ఇవాళ పాకిస్తాన్ హండా తోటి జిహాదీ తీవ్రవాదం ఇవాళ హిందువులపైన దాడి చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ లోపల వాళ్ళ హిందువులు లేరు, వాళ్ళ యొక్క పరిస్థితి దారుణంగా ఉంది. చాలా మంది బయటికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ లోపల అనేక రకాల హిందువులపై దాడి కానీ అక్కడ నుంచి హిందువులను బయటికి పంపించేశారు. ఇవాళ బంగ్లాదేశ్ లోపల హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ బంగ్లాలో ఉన్న హిందువులందరూ బయటికి పంపించాలి. ఇక్కడ హిందువులు ఎవరు జీవించడం ఒక దురాలోచనతోటి వల్ల ఇస్లామిక్ జిహాద్ తీవ్రవాదులు దాడి చేసి హిందువులను ఇవాళ హంతం చేస్తారు, భయభ్రాంతులకు గురి చేస్తారు. బంగ్లాదేశ్ లోపల ఇవాళ హిందువుల పైన చేవెళ్ల విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో హిందూ సంఘాల బంద్ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలలో అన్ని పార్టీల నాయకులు, హిందువులు పాల్గొన్నారు. అయితే మనమందరం శ్రీరాముని వారసులమని, హిందువులు అందరూ ఒకే తాటిపై ఉండాలని ఈ సందర్భంగా సీనియర్ లెక్చరర్ రాఘవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న హింసను ఖండించాలని కోరారు. బంగ్లాదేశ్లో జరిగినట్టే రేపు మన దేశంలోనూ జరగవచ్చని రాఘవేందర్ రెడ్డి హెచ్చరించారు. కాపాడుకోవాలంటే మనం ఐకమత్యంగా ఉండాలి. పక్కింట్లో జరుగుతున్నది నాకేం సంబంధం అని పట్టించుకోకుంటుంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి మనకు జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏ రకంగా ఉన్నాయంటే, తల్లి ముందు బిడ్డను, బిడ్డ ముందు తల్లిని, తండ్రి ముందు భర్త ముందు భార్యను మానభంగం చేసి మర్మావయవాలన్నటువంటి ఛిద్రం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ వీడియోలు ఏవైతే వస్తున్నాయో అవి చూడడానికి కూడా జిగుప్సాకరంగా ఉన్నాయి. అంతటి ఘోరమైనటువంటి అకృత్యాలకు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ముస్లింలు మన హిందువుల మీద అఘాయిత్యం చేస్తా ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం, బంద్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల అస్తిత్వానికి రాబోయే కాలంలో ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. మన అస్తిత్వాన్ని, మన మనుగడను కాపాడుకోవాలంటే ముందుగా మనం ఉన్నటువంటి కర్తవ్యము హిందువులందరూ ఏకం కావాలి. బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి అకృత్యాలు ఏ రకంగా ఉన్నాయంటే, తల్లి ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైన్సా పట్టణంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పట్టణంలోని గోల్ మార్కెట్ ఏరియాలతో పాటు క్లాత్ మార్కెట్ ఏరియాలోని పలు షాపుల్లో జాతీయ జెండాలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ తమ తమ ఇళ్లపై జాతీయ జెండా ఎగరవేయాలని బీజేపీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం బైన్సా పట్టణంలో ప్రారంభించడం జరుగుతుంది. జెండాలు మన పక్కనే ఉన్న గోల్డ్, సిల్వర్ మార్కెట్ అండ్ క్లాత్ కిరాణా షాపుల్లో ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. జెండా ఎగరేసుకోవడం అంటే మనం మన దేశభక్తిని చాటుకోవడం అని మీ అందరికీ చెప్పక తప్పడం లేదు. ఎన్నో పోరాటాల ఫలితమే ఈరోజు మనకు ఈ కార్యక్రమాలు మనం జరుపుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఈరోజు ఈ కార్యక్రమం
78వ స్వతంత్ర దినోత్సవంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, భారతదేశం ఔన్నత్వాన్ని చాటాలని కుకట్పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు అన్నారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో 400 మీటర్ల భారీ తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కృష్ణారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తిరంగ ర్యాలీ నిర్వాహకులు మల్లేష్ యాదవ్, మొక్కల ఫౌండేషన్ అధ్యక్షులు జలంధర్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కర్రి జగ్గయ్య, అలాగే మక్కల నరసింహారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి ఈరోజు బోయినపల్లి కార్పొరేటర్ గారు, మరి ఎమ్మెల్యే గారు, ఇక్కడ మీడియా మిత్రులు, ఇక్కడ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ప్రజానీకం మాకు ఆహ్వానించినందుకు, మరి స్కూల్ వాళ్ళకు, గవర్నమెంట్ స్కూల్ అందరూ వచ్చినందుకు మీడియా మిత్రులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ ఫ్లాగ్ చేయడానికి ఉద్దేశం ఏంటంటే మక్తాల ఫౌండేషన్ గత 2010 నుంచి వివిధ గ్రామాల్లో ఈ జాతీయ జెండాను ఒక పండగలా జరుపుకోవాలని చేసి, దీని ఉద్దేశం ఏంటంటే ఏదైతే జాతీయ పండుగ ఉంటుందో ఆ రోజు మీరు ఒక 5 నిమిషాలు ఒక టీవీ ఛానల్లో కానీ, ఒక మీ కాలనీలో జాతీయ జెండా దగ్గర కానీ, ఒక స్కూల్లో కానీ ఆ రోజు మీరు ఒక పిల్లలు వస్తారు చూడండి, స్వతంత్రం ఏ విధంగా వచ్చేసి ఈ బ్రిటిష్ వాళ్ళ పాలనలో మనం అణిగిపోయినాం కాబట్టి మనకు స్వతంత్రం రావడానికి ఎంతో మంది స్వతంత్ర సమర యోధులు కారణం కాబట్టి వాళ్ళని స్మరించుకోవడానికి, మరి ఈ రోజు తరానికి నాడు చేసిన త్యాగాలను వీళ్ళకి తెలిపాలని చేసి మరి ఈ ముఖ్య ఉద్దేశము స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశానికి జై హింద్ నినాదం అవసరమని అభిప్రాయపడ్డారు సిరిసిల్ల బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ. నరేంద్ర మోదీ పార్టీలకు అతీతంగా హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామన్నారు. దేశం మీద భక్తి లేని వారు ఈ దేశంలో ఉండాల్సిన అవసరం లేదన్నారు. దేశం కోసం కొట్లాడే సత్తా ప్రతి ఒక్కరికి ఉండాలని ప్రతాప రామకృష్ణ అన్నారు. ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద జాతీయ గీతాలాపన చేశారు. విద్యార్థులతో కలిసి ఆయన జాతీయ గీతాన్ని పాడారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, సంతోష్ బాబు, శ్రీనివాస్, వెంకటకృష్ణ, రాజేందర్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఒక భారతీయుడిగా ఉండడానికి జై హింద్ నినాదం అవసరం. మరి సూడో సెక్యులర్ పార్టీలు జై హింద్ అనే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నాయి. వాడు చైనాకు వత్తాసు పలుకుతాడు, వాడు పాకిస్తాన్కి వత్తాసు పలుకుతాడు. మరి అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే విలువ ఉందా, గౌరవం ఉందా, ఒకసారి ఉండే అర్హత ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి. మరి నరేంద్ర మోడీ గారు పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని హర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటి మీద త్రివర్ణ పతాకం ఎగరాలి. భారతీయ జనతా పార్టీ పతాకమో లేకపోతే వేరే పార్టీల పతాకం ఎవడో చెప్పడం లేదు. అంటే ఒక మన గౌరవానికి చిహ్నం, ఈ దేశానికి ఇచ్చే గౌరవం మన జెండా ఎగరవేయడం. అక్కడ ఒక భారతదేశంలో ఒక భారతీయుడిగా ఉండడానికి జై హింద్ నినాదం అవసరం. మరి సూడో సెక్యులర్ పార్టీలు జై హింద్ అనే వాళ్ళని కూడా గౌరవిస్తూ ఉన్నాయి. వాడు చైనాకు వత్తాసు పలుకుతాడు, వాడు పాకిస్తాన్కి. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే డిమాండ్ తాను రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుండి వినిపిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. హైదరాబాద్లో అనేక ఏరియాల్లో జర్నలిస్టుల కాలనీలు ఉన్నాయన్నారు. ఇళ్ల స్థలాలను జర్నలిస్టులు కొత్తగా అడిగిందేమీ లేదని ప్రభుత్వమే ప్రావిస్ చేస్తుందన్నారు. జగిత్యాల జిల్లాలో 12వ రోజు జర్నలిస్టుల నిరసన దీక్షలు కొనసాగాయి. జర్నలిస్టుల దీక్షలకు ఎంపీ ధర్మపురి అరవింద్ సంఘీభావం తెలిపారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించి జిల్లా కలెక్టర్ సీఎంతో పర్సనల్గా మాట్లాడి పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తానని అరవింద్ హామీ ఇచ్చారు. పాత్రికేయ సోదరుల ఇబ్బందులు, ప్రత్యేకంగా గృహాల కోసం డిమాండ్లు గత 7 సంవత్సరాల నుంచి, నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి డిమాండ్ వినబడుతూనే ఉన్నది. ఇవాళ మీరు రోడెక్కి ఇవాళ ఇంత పెద్ద దీక్ష చేస్తున్నందుకు మీకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఇదేమి కొత్త కాదు. ప్రభుత్వాలు జర్నలిస్టులకి ప్లాట్లు ఇవ్వటము కొత్త ఏం కాదు. హైదరాబాద్లో నడి ఒడ్డున హార్ట్ ఆఫ్ ద సిటీ జూబ్లీహిల్స్లలో, ఇప్పుడు డెవలప్ అవుతున్న హైటెక్ సిటీ ప్రాంతంలో అనేక కాలనీలు ఉన్నాయి. జర్నలిస్ట్ కాలనీస్గా పేరు ఇప్పటికీ అదే కాలనీ పేరు, జర్నలిస్ట్ కాలనీ పేరు మీదనే నడుస్తూ ఉంటాయి. అక్కడ పెద్ద పెద్ద ఇల్లు, కోటీశ్వరులు ఇల్లు కట్టేసుకున్నారు. కాబట్టి దానికి తోడు మీరందరూ ఏదో అవుట్ ఆఫ్ ద వే పోయి కొత్తగా అడిగింది ఏం లేదు. వాళ్ళే ప్రామిస్ చేసింది. ఇక్కడ ప్రభుత్వాలలో ఉన్న ఇంతకుముందు ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ,
ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకులు కానీ వాళ్ళే ప్రామిస్ చేసిర్రు, వాళ్ళే అడ్డం పడుతున్నారని కూడా తెలిసింది. ఇళ్ల స్థలాల కోసం 15 రోజులుగా నిరసన తెలిపినా ప్రభుత్వానికి నేతలకు చీమ కుట్టినట్లు కూడా లేదని కరీంనగర్ జిల్లా జర్నలిస్టు సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులకే సమస్యలు వస్తే తీర్చేందుకు ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ముందుకు రాలేకపోవడాన్ని తప్పుపట్టారు. ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టుల 12 రోజులుగా చేపట్టిన నిరవధిక నిరసన దీక్షలో భాగంగా దీక్ష స్థలంలో వంటవార్పు చేశారు. స్వయంగా కూరగాయలు తరిగి వంటలు చేశారు. రోడ్డుపైనే సహపంక్తి భోజనం చేశారు. న్యాయమైన కోరిక తీర్చకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత విస్తరిస్తామని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో రాజరెడ్డి బాబు అయితే అందరూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఇంటికాడ భోజనం చేయకపోని చెప్పి మనకి, ఎందుకంటే మనం ఇప్పటికే వృధా ఖర్చులు చేస్తున్నాం బాగా. మన ఇంటికాడ కూడా మన అన్నం వృధా కావద్దు. ఇంకా మన మిత్రులు ఎవరెవరు ఉన్నారో రాజరెడ్డి బాబు అయితే అందరూ జర్నలిస్టుల ఐక్యత. అనకాపల్లిలో వివిధ కళాశాలల విద్యార్థులతో హర్ఘర్ తిరంగా ర్యాలీని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ జెండా ఊపి ప్రారంభించారు. భారతదేశ 77వ స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనకాపల్లిలోని ఎన్టీఆర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన నెహ్రూ చౌక్ మీదుగా హర్ఘర్ అంటూ జాతీయ జెండాను ప్రదర్శిస్తూ తిరిగి ఎన్టీఆర్ మైదానం వరకు విద్యార్థులు కొనసాగించారు. అయితే ఈ ర్యాలీలో వివిధ స్థాయిలోని అధికారులు, పోలీసు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, ఇతరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారతదేశ 78వ స్వతంత్ర దినోత్సవాలకు శ్రీకాకుళంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 15 ఆగస్టు రోజు సమిష్టిగా సమన్వయంతో పోలీస్ పరేడ్ నిర్వహించి ప్రత్యేక ఆకర్షణగా నిలవాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. ఆర్ట్స్ కాలేజీ మైదానంలో పోలీసులు పరేడ్ రిహార్సల్స్ నిర్వహించారు. పోలీసుల నుండి ఎస్పీ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పరేడ్ మైదానంలో ఆగస్టు 15న సాయుధ పోలీస్ బలగాలు పకడ్బందీగా పరేడ్ నిర్వహించాలన్నారు. వాహనాల పార్కింగ్, ట్రాఫిక్, భద్రతా బందోబస్తుపై అధికారులతో ఎస్పీ చర్చించారు. రిహార్సల్స్లో అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, డీఎస్పీ శేషాద్రి, ఆర్ఐ నరసింగారావు, అలాగే ఆర్ఎస్ఐలు పోలీసులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో రేషన్ బియ్యం దొంగలు రెచ్చిపోతున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జిల్లాలో పర్యటించి 24 గంటలు కాకముందే అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజోలు సమీపంలోని శివకోటిలాలకు వద్ద ఉన్న అక్రమంగా బొలోరో వాహనంలో తరలిస్తున్న 40 బస్తాల బియ్యాన్ని రోజోలు పోలీసులు పట్టుకున్నారు. అయితే బియ్యాన్ని ఎక్కడికి తరలిస్తున్నది, దీని వెనుక ఎవరి పాత్ర ఉందనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు. బియ్యం తరలిస్తున్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలోని బియ్యాన్ని గోడౌన్కు తరలించారు. బొలోరో వాహనంలో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రధాన కూడల్లో పోలీసులు కర్డన్ సెర్చ్ నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై కర్డన్ సెర్చ్లో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సరైన ఆధారాలు లేని ఆటోలు, బైక్లను సీజ్ చేశారు. ఆర్టీఓ నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లతో నడుస్తున్న వాహనాలపై, ఓవర్లోడ్తో నడుస్తున్న వాహనాలపై కూడా చర్యలు తీసుకున్నారు. బైక్ల లైసెన్సర్లు మార్చేసి లేదా తీసేసి అధిక ధ్వనితో తిరుగుతున్న వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే
సైలెన్సర్లను మార్చిన తర్వాతే మొదటి తప్పుగా భావించి వారిని విడుదల చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోసారి సైలెన్సర్లు మార్చినా, తీసేసినా, తిరిగినా కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు. ఈరోజు ఒంగోలు పట్టణంలో మన ఒంగోలు ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు ఈ 2 వీలర్స్ మరియు ఆటోల మీద స్పెషల్ డ్రైవ్ అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా 2 వీలర్స్లో ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, ఎవరైతే ఆర్సీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వాహనాలని డ్రైవ్ చేస్తున్నారో వాటిని చెక్ చేసి డ్రైవింగ్ మన వెహికల్ ఆర్సీ లేని బండుల్ని సీజ్ చేసి వాటి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సైలెన్సర్స్ని బిగించేసేసి అవి పెద్ద సౌండ్ అంటే సైలెన్సర్ మాడిఫై చేసేసి వితౌట్ సైలెన్సర్ కానీ లేదా సౌండ్ వచ్చేటట్టు సైలెన్సర్లు పెట్టుకొని మన చుట్టుపక్కల డ్రైవింగ్కి వెళ్ళే వాళ్ళతో భయభ్రాంతులకు గురి చేయడం వల్ల ఏమవుతుందంటే పక్కన చేసే వాళ్ళు కూడా కొన్నిసార్లు యాక్సిడెంట్ అయి పడిపోవడం జరుగుతుంది. ఇటువంటి వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ను తమ కస్టడీకి అడుగుతూ అవినీతి నిరోధక శాఖ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మున్సిపల్ రెవెన్యూ అధికారి నరేందర్ను 5 రోజుల పాటు కస్టడీ అనుమతించాలంటూ ఏసీబీ పిటిషన్ వేసింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారని నరేందర్ను ఏసీబీ పట్టుకుంది. అవినీతి అధికారులు తమ తనిఖీలలో నరేందర్ నివాసంలో ఇతర చోట్ల 6 కోట్ల 7 లక్షల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు. నరేందర్ ఇంటిలో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడటంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. నరేందర్ అవినీతిపై మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు మరోసారి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో రోజుకో చోట సైబర్ నేరగాళ్ల వలలో జనం చిక్కుకొని మోసపోతున్నారు. తాజాగా యువకుడు సురేష్ చారి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్నాడు. బీబీపేట మండలం ఇన్సానగర్కు చెందిన సురేష్ చారి ఇన్స్టాగ్రామ్లో తక్కువ ధరకు ఐప్యాడ్ అమ్ముతామనే ప్రకటన చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ లింక్ను ఓపెన్ చేయగానే డబ్బులు పంపాలని సైబర్ కేటుగాలు సూచించారని బాధితుడు పోలీసులు తెలిపారు. దీంతో 3 విడతలుగా 61,180 రూపాయలను కేటుగాల సూచించిన నెంబర్కు ఆన్లైన్లో పంపించాడు. అయితే తిరిగి అదే ఫోన్కు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయినట్లు గ్రహించిన సురేష్ చారి బీబీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇది ఇవాల్టి జిల్లా డైరీ. కీప్ వాచింగ్ స్వతంత్ర.